ఆఫ్టర్ 20 ఇయర్స్ మనం మాట్లాడుకుంటే అది పెద్ద సినిమా. Yeah. కానీ ఆ రోజు చాలా చిన్న సినిమా. Yeah, yeah. 4 థియేటర్‌లో రిలీజ్ అయింది. అవును. వైజాగ్, హైదరాబాద్, విజయవాడ Yeah. అండ్ అంతే. వన్ మోర్ సెంటర్. Yeah. మేబీ వరంగల్ అనుకుంటా. Yeah. నాకు గుర్తులేదు సరిగా. పక్కన ఎదురుగా 400 థియేటర్లతో Yeah. 400 అసలు మొత్తం మాస్ హీరో Yeah, yeah. చిరంజీవి గారి మీద. Right. అసలు ఎలా వేయబుద్ది అయింది సార్ అసలు ఆ అట్లా స్ట్రాటజీ? మేమేం అట్లా ఏం అనుకోలేదు సార్. మేము ముందే ఒక డేట్ అనుకున్నాము. అండ్ అది అలా కుదిరింది. ఏదో ప్రీ ప్లాన్‌గా ఏం లేకుండే. చిన్న సినిమాకి ఎప్పుడొస్తే మనకి అంటే మనకి థియేటర్‌లో రావడమే పెద్ద గొప్ప విషయము. అది బాక్సులు. అన్‌ఫార్చునేట్‌లీ అది క్లాష్ అవుతుంది మెగాస్టార్ గారి సినిమాతో. అది బట్ ఆ ఓవర్‌ఫ్లోస్ మన దగ్గర వచ్చేవన్నమాట. అదే. అక్కడ హౌస్‌ఫుల్ అయిన తర్వాత శంకర్ దాదాలో ఏం వాళ్ళకి జరిగింది? టికెట్స్ లేకుండా రోడ్ క్రాస్ చేసుకుంటే అక్కడ ఉషా మయూరి. అలా కొంచెం కుదిరింది. అండ్ ఆఫ్ కోర్స్ ద ఫిల్మ్ జస్ట్ స్పోక్ టు ఆడియన్సెస్ అట్ దట్ ఒక మిడిల్ క్లాస్ ఆడియన్స్‌కి ఒక తెలుగు వాతావరణం, ఒక తెలుగు ఎన్వైరన్మెంట్‌లో ఒక చాలా కొత్తది సార్. ఆ రోజుకి ఆ పాయింట్ Yeah. ఒక పక్క ఉధృతంగా పూరి జగన్నాథ్ గారు లాంటి ఇడియట్ లాంటి సినిమాలతో వస్తున్న టైము. Yeah. సడన్గా ఈ శేఖర్ కమల్ ఎవరో ఒక అతను నేషనల్ అవార్డు తీసుకున్నాడంట. ఆయన దర్శకత్వంలో వచ్చింది. అందరు కొత్త వాళ్ళు. Yeah. ఏదో కాఫీ లాంటి సినిమా అని చెప్తున్నారు క్యాప్షన్. మీ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా చాలా వెరైటీ ఉండేది. Yeah. సింపుల్ అండ్ సూతింగ్. Yeah. Yeah. అది నాకు బాగా మెస్మరైజ్ చేసుకునేవాడిని. అట్ ద సేమ్ టైం రాజా వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ Okay. అట్ దట్ టైం. ఆనంద్ కంటే ముందు నుంచే. Okay. అప్పుడు వస్తుంది, నేను హీరో అయిపోతాను, నాకు మార్కెట్ వస్తుంది, ఈ లైక్ అంటే ఒక్కొక్కళ్ళ వెర్షన్. Right. సినిమా అనే ఒక బ్యూటీలో Yeah. నిజంగా ఎవరెవరి డ్రీమ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. ఒక మీరే ఆలోచించండి. Yeah. Yeah. అవన్నీ కూడా నేను చూస్తా పెరిగాను అనమాట. Yeah. Yeah. అందుకే పర్టికులర్లీ మీరు అనగానే Yeah. చాలా మాడచ్చు, చాలా కలిసి తిరిగామన్న ఫీలింగ్ అయితే ఉండింది. Right. Right. ఒక దాని తర్వాత సినిమా మీరు చేసిందే దాని తర్వాత గోదావరి అయింది. గోదావరి తర్వాత నేను ఆవకాయ బిర్యానీ వెళ్ళిపోయారు మీరు అక్కడికి. అది ఒక జర్నీ అండి. లైక్ ఐ థింక్ నేను ఆవకాయ బిర్యానీ స్క్రిప్ట్ గోదావరి అయిపోయిన తర్వాత ఆ స్క్రిప్ట్ మీద నేను శేఖర్ గారే అన్నారు, అది కొంచెం ఫోకస్ చేసుకొని నీ ఫస్ట్ సినిమా నీ స్క్రిప్ట్ మీద ఉండు అని చెప్పిన తర్వాత నేను ఒక 6 months టైం తీసుకొని నాకు మనసులో ఉన్న స్టోరీ నేను రాశాను. రాసిన తర్వాత అప్పుడు కొంచెం యంగ్గా ఉన్నాం, కొంచెం కసిగా ఉన్నాం, చాలా డార్క్గా ఉండే యాక్చువల్లీ ఆవకాయ బిర్యానీ ఫస్ట్. కొంచెం ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో కమల్ కామరాజ్. కానీ అది శేఖర్ అన్నాడు, కొంచెం మరీ అంత డార్క్గా కాకుండా కొంచెం టేక్అవుట్ ఆల్ ద డార్క్నెస్, కొంచెం లైట్ హార్టెడ్గా రాయి అని చెప్తే అప్పుడు నేను మళ్ళీ మొదలు పెట్టాను రాయడం. ఓకే. అండ్ ఒక లైట్నెస్ ఆఫ్ హార్ట్తో. ఎందుకంటే ఐ నో దట్ హీ ఆల్సో లైక్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ అలా కుదిరిందండి. అంటే ఆయన నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఆయన సరేరా కాస్టింగ్ ఏంటి, ఏ హీరో అనుకుంటున్నావు అంటే, నాకు హీరో అయితే వద్దు నా మొదటి సినిమాకి, నాకు కొన్ని కంఫర్ట్ ఉన్న ఆర్టిస్ట్ ఉంటే బెటర్. ఎందుకంటే నేను ఒక దర్శకుడిగా స్టోరీ మీద నేను ఫోకస్ చేయొచ్చు, డైరెక్షన్ మీద ఫోకస్ చేయొచ్చు. మొదటి సినిమాలో అంటే నాకు మైండ్ సెట్ అలా ఉండేదన్నమాట. మొదటి సినిమాకి ఒక కొంచెం పేరున్న స్టార్ ఉంటే మనం ఒక యంగ్ డైరెక్టర్గా డెబ్యూట్ ఫిల్మ్గా మనం ఎక్కువ టెన్షన్ పడిపోతామేమో అని నాకు ఉండేది యాక్చువల్లీ. నాకు ఎక్కువ నేను లాంగ్ గేమ్లో నేను ఎప్పుడు ఐ డోంట్ థింక్ ఆఫ్ ద లాంగ్ గేమ్, ఐ థింక్ అబౌట్ ప్రెసెంట్ మూమెంట్లో. సో దట్స్ హౌ వి గాట్ కమల్ అండ్ బిందు యాక్చువల్లీ మేము ఐ ఓన్లీ డిస్కవర్డ్ లైక్ అంటే దట్ వాజ్ హర్ డెబ్యూ ఫిల్మ్ బిందు మాది ఫస్ట్ పిక్చర్ అది. సో అలా కుదిరిందండి. అట్లా వికారాబాద్ వెళ్ళిపోయి షూట్ చేసుకుని వచ్చేసాం సినిమా. వెరీ నాన్ డ్రమాటిక్ సింపుల్ లవ్ స్టోరీ. నాకు చాలా చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఫిల్మ్. కొంచెం ఆటోబయోగ్రఫిల్ ఉండే అది. అంటే సిమిలర్గా నేనేదో ఆటో డ్రైవర్ అని కాదు, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ లైఫ్లో అప్పుడు ఉండే రిలేషన్షిప్, నేనున్నే రిలేషన్షిప్, ఆ కొన్ని పాయింట్స్ అవన్నీ తీసుకొని సో చాలా నా ఓన్ లైఫ్ కొంచెం నేను దానికి ఇండైరెక్ట్గా పోసాను అనమాట స్క్రిప్ట్లో. సో ఆల్వేస్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అందుకే ఆవకాయ బిర్యానీ టాపిక్ రాగానే నాకు తెలుసు మీరు ఎలా వెళ్తారో అని. ఎందుకంటే బట్
దానికి విపరీతమైన పేరు, ఆ పబ్లిసిటీ వైజ్ Yeah. బిగ్ Yeah. లెవెల్కి రీచ్ అయ్యారు అప్పటికే మీరు. అవును. అంటే మీ బ్యాచ్, అవును. శేఖర్ కమ్ల ప్రొడక్షన్, Correct. అనీష్ కురువిల్ల డైరెక్టర్, కొత్త వాళ్ళు ఇలా తీసుకున్నారు, న్యూ యాక్టర్స్, వీళ్ళు ఎప్పుడు చేసినా సరే ఒక ఫ్రెష్ ఫీలింగ్తో ఉంటుంది. ఎందుకు ఆ పాయింట్ వచ్చింది అనేది కూడా చెప్తాను. హ్యాపీ డేస్ అనే ఒక సినిమా వచ్చినప్పుడు దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్, బట్ ఎవరికి పేర్లు తెలియవు, వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ తెలుసు. Yes. Yes. ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ నేమ్స్తోని మొత్తం ఇంతమంది ఆర్టిస్టుల్ని పరిచయం చేసిన సినిమా హ్యాపీ డేస్, ఐ థింక్ సో. Yeah. True. అంతే Very కదా? true. Very true. Very true. Every single person there was debuting pretty much for the first time. ఎస్, actually. ఎవరికి తెలియదు కూడా యాక్చువల్లీ. అవును. ఒక తమన్నా తప్ప అవును. మిగతా వాళ్ళందరూ కూడా, వరుణ్ సందేశ్ యూఎస్ నుంచి వచ్చాడు, ఇప్పుడున్న మీ నిఖిల్, అవును. అందరు కూడా కొత్త వాళ్ళు, శంకర్ క్యారెక్టర్ చేసిన వంశీ, అవును. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్. టైసన్ కూడా. టైసన్, యా, రాహుల్, అలాగే సంగీత న్యూడిల్స్ పాప, సారీ అమ్మాయి పేరు సోనియా, శ్రావణి. అవును. ప్రతి ఒక్కళ్ళు కూడా. శ్రావణి. అవును. అప్పుడు ఓకే, దిస్ ఈజ్ ద సినిమా, Yeah. సినిమా అంటే ఇలా ఉండాలని. అప్పటికి నాకు తెలిసి ఇంకా పెద్ద పెద్ద స్టార్ రైటర్, స్టార్ ప్రొడ్యూసర్స్ అంటే కొంతమంది స్టార్ వాల్స్ ఉండేవాళ్ళు, పరచూరు గోపాలకృష్ణ గారు, Yeah. ఎంఎస్ రాజు గారు. Yeah. ఎంఎస్ రాజు గారు మీ ఈవెంట్కి వచ్చి, Mm. మీ సినిమా రిలీజ్ అయిన 3వ రోజు Mm. Mm. వచ్చి ఇక్కడే రాక్ హైట్స్లో Mm. ఒక పెద్ద ఫంక్షన్ చేశారు. Right. Right. దానికి నేను మనస్ఫూర్తిగా వచ్చి వాళ్ళు ఎవరో చూద్దామని వచ్చిన సినిమా అని చెప్పారు. అప్పటికైనా వర్షం, ఒక్కడు, మనసంతా నువ్వే, అసలు బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్ అయినా. అవును. అవును. వాళ్ళు వచ్చి మీరందరూ చెప్తుంటే ఆటోమేటిక్గా Yeah. యూనో ఒక పాజిటివ్ వాడు అప్పుడప్పుడు పేలకపోయినా Yeah. తర్వాత కూడా చాలా రీచ్ అవుతుంది. True. 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 ఆ పాయింట్లో నుంచి మీ ఆవకాయ బిర్యానీకి క్రేజ్ వచ్చిందనేది నా ఫీలింగ్. Yeah, must be అండి. That's true. Definitely ఆ హ్యాంగ్ ఓవర్ ఉండేది. ఐ థింక్ బై ద టైమ్ అవకాయ్ వాజ్ కమింగ్ అవుట్, శేఖర్ నెక్స్ట్ సినిమా ఏం చేయబోతున్నారు అండ్ ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అది చిన్న డెఫినెట్గా ఒక హైప్ ఉండే. అండ్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ టైటిల్ కూడా కొంచెం ఒక ఆవకాయ బిర్యానీ, ఆవకాయ బిర్యానీ కాంబినేషన్ ఉంటుందని కూడా తెలియదు ఎవరికి. కానీ చాలా మందికి ఇష్టం కూడా. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి బిర్యానీ తింటే ఓకే, మసాలా ఓకే, కానీ కొంచెం ఆవకాయ పచ్చడి కూడా ఉంటే దానికి ఒక వెరైటీ టేస్ట్ ఉంటుంది కదా, ఒక తృప్తి ఉంటుంది దానికి. సో యా, ఐ డెఫినెట్లీ అగ్రీ. ఆ హ్యాంగ్ ఓవర్లో ఆవకాయ బిర్యానీ వచ్చింది కాబట్టి, ఆ పోస్ట్ హ్యాపీ డేస్ హ్యాంగ్ ఓవర్లో వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఆ సినిమా ఆవకాయ బిర్యానీ కొన్ని ప్రమోషన్, మార్కెటింగ్ హెల్ప్ అయింది యాక్చువల్లీ. అండ్ మేబీ అప్పుడు యా, ఇట్ హెల్ప్డ్. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.